లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఎవరు ఏడుస్తూ ఉన్నారయ్యానంటే నిన్ను నన్ను సృజించిన దేవాతి దేవుడు ఏడుస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏడుస్తూ ఉన్నారయ్యానంటే ఎరుకో పట్టణమునకు సమీపించి దానిని చూసి దాని యొక్క స్థితిని గమనించి ఆయన ఏడుస్తున్నారు. అప్పటి వరకు ఎక్కడ ఉన్నారయ్యానంటే ఎరుకో పట్టణంలో నుంచి యెరూషలేము పట్టణానికి వెళుతూ ఉన్నారు. ఈ ఎరుకో పట్టణంలోంచి ప్రారంభమైన ఆయన ప్రయాణములో అనేక మందిని ఆయన రక్షించారు. అనేక మందిని కుంటివారిని, అనేక మంది గుడ్డివారిని, అనేక మంది పాపాత్ములను, దేవుడు అంటే ఏమిటో ఎరగని బిడ్డలను, అన్యులను అందరినీ కూడా రక్షించుకుంటూ బాగు చేసుకుంటూ ఎక్కడికి వచ్చారయ్యానంటే దేవుడు, ఆ శిష్యులు, ఆ బాగుపడిన జనాంగం అంతా కలిపి యెరూషలేము పట్టణమునకు సమీపించారు. ఈ సమీపించిన తర్వాత యెరూషలేము పట్టణమును చూసి ఆయన ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తూ ఉన్నారయ్యానంటే ఆ యొక్క యెరూషలేము పట్టణము పాడైపోయే స్థితిని చూసి ఆయన ఏడుస్తూ ఉన్నారు. ఆ యెరూషలేము పట్టణము నిలబడలేని స్థితిని చూసి ఆయన ఏడుస్తూ ఉన్నారు. ఆయన ఏడుస్తూ రెండు మాటలు మాట్లాడుతున్నారు. ఏమిటనంటే, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడలా నీకెంతో మేలు అని చెప్పుతూ ఆయన ఏమంటూ ఉన్నారంటే, నిన్ను దర్శించు కాలమును నీవు ఎరుగక యుంటివి. నువ్వు ఎరుగకుంటివి, తెలుసుకోలేదు. నువ్వు ఇన్ని సూచక్రియలు నీలో జరిగాయి, ఇంతమంది రక్షణ పొందారు, కానీ నీవు ఆయనను సరిగా తెలుసుకోలేకపోయావు అని ఆ పట్టణం కోసము ఆయన మాట్లాడుతున్నారు. అంటే యెరూషలేము పట్టణం అంటే ఒక పట్టణం అనుకుంటున్నావు. ఇప్పుడు యెరూషలేము పట్టణంలో ఎవరు ఉన్నారంటే ఆయనతో కూడా ఉన్న జనసమూహం అంతా ఉన్నారు. హల్లెలూయా. అందులో జక్కయ్య ఉన్నాడు, అందులో ఎరుకో పట్టణంలో రాహాబు ఉన్నది, అందులో బర్తమై ఉన్నాడు, అందులో సుంకరి ఉన్నాడు, అందులో ఆ యొక్క కుష్టి రోగగ్రస్తులు ఉన్నారు, అందులో ప్రతి ఒక్కరూ కూడా అంటే దేవుని చేత నడిచే ప్రతి ఒక్కరూ, రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరూ, ఆత్మను పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే యెరూషలేము పట్టణంలో ఉన్నారు. కట్లతో కట్టబడి ఉన్న గాడిద పిల్లవారి కుటుంబం కూడా అక్కడే ఉన్నారు. వారందరినీ చూసి ఏడుస్తున్నాడు ఆయన. ఎందుకయ్యానంటే, ఇదిగో నేను సమాధాన సంబంధమైన సువార్తమని మీకు చెబుతున్నా, దానిని మీరు సరిగా అర్థము చేసుకోలేదు, సరిగా తెలుసుకోలేకపోయారు. నేను ఒకానొక దినాన్ని నేను రాబోతూ ఉన్నాను రెండవ రాకడలో యెరూషలేము పట్టణం మీదకి. అప్పుడు మీరు దానిని ఎరుగక ఉన్నారు. రెండవ రాకడ గుర్తించలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. రెండవ రాకడ వస్తుంది అని నేను చెప్పిన దానిని గ్రహించలేని స్థితిలో మీరు ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇదిగో మీరు కట్టుకున్న గృహాలో, మీరు కట్టుకున్న ఆత్మీయ ఆ యొక్క ఇల్లు ఏమి జరుగుతుంది అంటే శత్రుడు వచ్చి వాటిని ముట్టడి వేసి పడగొడతాడు. కాబట్టి అప్పుడు ఆ యొక్క స్థితిని చూసి యేసు ప్రభుల వారు ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు నీవు కూడా ఒక పట్టణాన్ని దేవాంత దేవుడు నీకు ఇచ్చాడు. ఆ పట్టణమే నీ హృదయం, ఆ పట్టణమే నీ కుటుంబం. ఆ పట్టణంలో ఎవరు ఉన్నారయ్యానంటే నీ ఆత్మీయ జీవితము, నీ రక్త సంబంధులు ఉంటూ ఉన్నారు. ఆయన సమాధాన సంబంధమైన ఆ యొక్క వాక్యాన్ని, ఆ యొక్క సంగతులన్నీ నీకు చెప్పి అంటూ ఉన్నారు, నేను వెళ్ళిపోతూ ఉన్నాను, నేను రెండవ రాకడలో రాబోతూ ఉన్నాను. మీరు విశ్వాసము కలిగి ఉండండి, మీరు పరిశుద్ధత కలిగి ఉండండి, మీరు యోగ్యమైన జీవితంలో కలిగి ఉండండి, నా స్వరము వినే స్థితిలో మీరు ఉంటూ ఉండండి, నా రూపాంతర అనుభవంలోనికి మీరు వచ్చి మీరు ఎడతెగగా నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను, వివాహం చేసుకుంటాను అని ఆయన అంటూ ఉన్నారు. ఈరోజు నువ్వు పరీక్షించుకోవాలి, నీ ఆత్మీయ జీవితం, నా ఆత్మీయ జీవితం ఏ విధముగా ఉంది.
ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు బయటికి బాగానే కనబడవచ్చు, నేను బయటికి బాగానే కనబడవచ్చు. కానీ సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నారు, మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు కానీ నేను అంతరంగమును లక్ష్య పెట్టే దేవుడు ఉన్నావు. ఈరోజు నీ అంతరంగం ఏ విధముగా ఉంది? నీ అంతరంగమును దేవునికి ఇష్టకరముగా ఉన్నదా? నీ ఆత్మీయ జీవితము దేవుని మెచ్చే విధముగా ఉన్నదా? మనుషులను మెచ్చే విధముగా ఈరోజు మనం జీవిస్తూ ఉన్నామా? అంతేకాదు, హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో మాట్లాడుతున్నారు, దేవునికి మరుగైనది ఏదియో లేదో. నువ్వు మాట్లాడే మాట అయినా, నువ్వు చూసే చూపు అయినా, నువ్వు నడిచే నడత అయినా ఏది కూడా ఆయనకు మరుగా ఏది ఉండలేదు. అందుకే దావీదు గారు మాట్లాడుతున్నారు, అయ్యా నువ్వు పరిశీలించి నువ్వు పరిశోధించే దేవుడు. నువ్వు బాహ్య రూపాన్నే కాదు, నువ్వు అంతరంగ రూపాన్ని కూడా నీవు పరిశీలించే దేవుడు, పరిశోధించే దేవుడు. యెరూషలేము పట్టణమును పరిశీలిస్తూ ఉన్నాడు ఆయన. యెరూషలేము పట్టణమును పరిశోధిస్తూ ఉన్నాడు ఆయన. ఆయన కనులకు ఏది మరుగవడం లేదు. రెండవ రాకడలో యెరూషలేము పట్టణము స్థితిని, ఆ యొక్క గతిని చూసి, ఆ దుర్గతిని చూసి, ఆ చెడ్డ స్థితిని చూసి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఆయన కన్నీరు పెట్టుకుంటూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, సమాధాన సంబంధమైన సంగతులు ఎన్ని బోధించినా నీ జీవితంలో ఇరుగుకుంటివి. నువ్వు తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నావు. నీ కన్నులు మరుగైపోయి ఉన్నాయి. కాబట్టి శత్రుడు నిన్ను, ఇదిగో వాడు చుట్టుముట్టి దినం ఒకటి రాబోతుంది. ఆ శత్రుడు వచ్చి నిన్ను చుట్టుముట్టి గట్టు కట్టి ఏమి చేస్తాడో తెలుసా? నిన్ను, నీ పిల్లలను నేల మట్టుకు కలిపేస్తాడు. ఈ సంగతులను దేవుడు చూస్తూ ఉన్నాడు. యెరూషలేము పట్టణ స్థితిని చూస్తూ ఉన్నాడు. ఈరోజు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏర్పాటు చేసుకున్న పట్టణమైన యెరూషలేము పట్టణమైన ఆ యొక్క హృదయమును కూడా చూస్తూ ఉన్నాడు. నీ అంతరంగంలో ఏదున్నదో కూడా చూస్తూ ఉన్నాడు. ఏ విధముగా ఉంది తల్లి? ఆయన ఆయాస పెట్టే విధముగా ఉందా? ఆయనను కన్నీరు పెట్టి తెప్పించే విధముగా ఉందా? ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు అనంటే, అక్కడ 2 రకములైన దినముల కోసం ఆయన మాట్లాడుతున్నాడు. ఒకటి సమాధాన సంబంధమైన దినము కోసం, ఒక దానికోసం మాట్లాడుతున్నారు. రెండవదిగా 43వ వచనములో ఆయన అంటూ ఉన్నారు, నిన్ను దర్శించు కాలము. 2 రకములైన రోజుల కోసము, 2 రకములైన కాలముల కోసము, 2 రకములైన దినముల కోసం ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ నా జీవితంలో ఒక దినం వచ్చింది, ఆయన నువ్వు తెలుసుకున్నావు. 2వ దినము కూడా నీ నా జీవితంలో రాబోతూ ఉంది. అదే దేవుడు దర్శించే కాలం. అది 2వ రాకడ కాలం. అది ఆయన వచ్చేటప్పటికి నువ్వు ఏ విధముగా ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేము పట్టణమును చూస్తుంటే తన స్థితి బాలేదు, తన యొక్క పరిస్థితి బాలేదు. యెరూషలేము పట్టణంలో ఎన్ని సూచక్రియలు, ఎన్ని అద్భుత కార్యములు, ఎంతమందిని స్వస్థపరిచినా యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలు దేవుణ్ణి చంపడానికే చూస్తూ ఉన్నారు. దాన్ని చూసి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. మొట్టమొదటి దేవుడు మాట్లాడేది ఏమిటయ్యానంటే, 19వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. 19వ అధ్యాయం చదువునాన్న. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకు ఎంతో మేలు. యేసయ్య చెబుతూ ఉన్నా వారు తెలుసుకోలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. యేసయ్య సూచక్రియలు, అద్భుత కార్యములు చేస్తూ ఉన్నా అప్పటికప్పుడు ఆనందిస్తూ ఉన్నారు. మరలా వెనక జీవితానికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకయ్యానంటే వారు కన్నులకు మరుగు. ఏమిటి కన్నులకు మరుగు అంటే, సాతానుడు అవిశ్వాసులైన వారికి గుడ్డితనము కలుగజేస్తానంటే, వారి జీవితంలో దేవుడు విశ్వాసాన్ని నింపుతూ ఉంటే సాతానుడి యొక్క అవిశ్వాసాన్ని వారు నింపేసుకుంటూ ఉన్నారు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, సమాధాన సంబంధమైన సంగతులు. మొట్టమొదటి దినము ఏమిటయ్యానంటే సమాధాన సంబంధమైన తెలుసుకునే దినము. ఈరోజు ఏమిటి మొట్టమొదటి సమాధాన సంబంధమైన దినము కోసం ఆయన మాట్లాడుతున్నారు?
కాలం కోసం మాట్లాడుతున్నారు. ఏమిటి సమాధాన సంబంధమైనది? ఈరోజు తిండిలో సమాధానం ఉందనుకుంటున్నాం, లేదా వస్త్రములు కట్టడంలో సమాధానం ఉందనుకుంటున్నాం, లేదా నేను చక్కగా అలంకరించబడి చక్కగా మేకప్ అవుతే నేను దానిలో ఆ యొక్క ఆనందం నేను కలుగుతుంది అనుకుంటున్నాం, దానిలో సమాధానం కలుగుతుంది అనుకుంటున్నాం. లేదా నేను దేశ విదేశాలలో వెళ్తూ ఉంటే నాకు సమాధానం కలుగుతుంది అనుకుంటున్నాం. ఏమిటి ఈ సమాధానము? ఈ సమాధానము లోకములో దొరికే సమాధానము కాదు, ఇది దేవుడిచ్చే సమాధానము. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఏమిటి ఈ సమాధానం అయ్యానంటే, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఆయనే ప్రభువైన క్రీస్తు. ఇది సమాధాన సంబంధమైన సువర్తమానం. యేసయ్య ఎక్కడ పుట్టారయ్యానంటే ఈ లోకములో పుట్టారు. ఈ లోకములో ఏమి ఏర్పడుతున్నాయనంటే భయము ఏర్పడుతుంది. పాపం వల్ల ఏమి వస్తుంది మనిషికి? భయం. అందుకే దేవదూత వచ్చి మాట్లాడుతున్నాడు, మీరు భయపడకండి, మీకు శుభవర్తమానము మీ కొరకు నేను తెచ్చి ఉన్నాను. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. సమాధాన సంబంధమైన సువర్తమానము ఈ లోకానికి ఆయన తెచ్చాడు. ఏమిటైనంటే ఈ లోకములో రక్షకుడు ఉదయించాడు. ఈ లోకములో ప్రభు అయిన క్రీస్తు పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు ఆయన సువర్తమానము నీకు తెలియజేశాడు. ఆయన పుట్టడమే కాదు, నీ పాపములు నా పాపముల కోసము ఆయన కలువరి శిలువలో ఆయన రక్తము చిందించి నా పాపములు, ఆ యొక్క పాపము ద్వారా ఏర్పడిన భయాన్ని కొట్టివేసి నీకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించాడు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. దానిని సువర్తమానమైన సంగతులు. ఈరోజు నీవు రక్షింపబడ్డావనంటే ఈ సువర్తమానము నువ్వు గ్రహించావు, నువ్వు తెలుసుకున్నావు, నువ్వు పొందుకున్నావు. అంటే నువ్వు పాపమునకు దూరం అయిపోయావు, ఈ లోకమునకు దూరం అయిపోయావు, ఈ లోక విషయాలకు దూరం అయిపోయి నువ్వు ఎక్కడ ఉన్నావు తెలుసా? సమాధాన సంబంధమైన ఆ సువర్తమానములో నువ్వు నివసిస్తూ ఉన్నావు. ఆయన వాక్యములో నువ్వు నివసిస్తూ ఉన్నావు, ఆయన వెలుగులో నివసిస్తున్నావు. అక్కడతో అయిపోలేదు. ఆయన మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనం చూడండి నాన్న. ఆయన దప్పిగొను వారులారా నేల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి రోకలు లేకపోయినను ఏమి ఇయ్యకపోయిన ద్రాక్షరసమును పాలను కొనిడి. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. దప్పిగొను వారులారా మీరు నా యొద్దకు రండి. రోకలు లేకపోయినా పర్వాలే, మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలే, మీరు దప్పుకొని ఉన్నారు కాబట్టి నేను మీకు ఇచ్చేది ఏమిటో తెలుసా? నేను మీకు నీరుని ఇవ్వబోతూ ఉన్నాను, నా రక్తమును ఇవ్వబోతూ ఉన్నాను, నా ఆహారమును ఇవ్వబోతూ ఉన్నాను, మన్నాను ఇవ్వబోతూ ఉన్నాను. అంటే దాని అర్థం ఏమిటనంటే, రెండవదిగా సమాధాన సంబంధమైన సువర్తమానం ఏమిటనంటే, నీవు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలి. నీవు పరిశుద్ధాత్మతో నువ్వు నడిపింపబడాలి. అనుదినము కూడా ఆయన శక్తిని పొందుకుంటూ ఆయన రూపములోనికి నువ్వు మారిపోవాలి. అదే ఆయన మాట్లాడుతున్నారు. సమాధాన సంబంధమైన సువర్తమానము ఒకటి ఏమిటనంటే, ఇదిగో బెత్లెహేములో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అదే బెత్లెహేములో ఆయన నిలబడి మాట్లాడుతున్నాడు. దప్పిగొను వారులారా మీరు నా యొద్దకు రండి, నా యొక్క నీరును త్రాగినట్లయితే మీరు ఎన్నడూ దప్పికొనరు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఒకటి నీరు అనగా వాక్యము, రెండవదిగా నీరు అనగా పరిశుద్ధాత్మ దేవుడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం.
ఇది సమాధాన సంబంధమైన సువర్తమానము ఆయన ఈ లోకానికి బోధించాడు. అదే ఆయన మాట్లాడుతున్నారు. నేను సమాధాన సంబంధమైన సువర్తమానం బోధించాను, కానీ అది మీరు ఎరుగక ఉంటిరి, తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు రక్షణతోనే అయిపోయింది నువ్వు అనుకుంటున్నావు. ఓ తల్లి, ఓ తండ్రి, ఓ అన్న, రక్షణతోనే కాదు. రక్షణ ఎప్పుడు పూర్తవుతుందో తెలుసా? 1 నీటిలోనో 2 ఆత్మలోనో నువ్వు బాప్తిజం తీసుకోవాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నికోదేముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు రక్షణ పొందడం అంటే 1 నీటిలోనో 2 ఆత్మలోనో నువ్వు బాప్తిజం తీసుకోవాలి. సమాధాన సంబంధమైన సువర్తమానం. ఈరోజు ఆత్మను పొందుకున్నావా నాన్న? ఆయన ఆత్మను కలిగి ఉన్నవా? అపోస్తలుడైన పౌలు గారు ఒక సంఘానికి వెళ్ళి మాట్లాడుతున్నారు. మీరు పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారా? వారంటూ ఉన్నారు, మేము లేదండి. ఎఫెసీ సంఘములో మాట్లాడుతున్నారు, మేము లేదండి. ఏ నామమున బాప్తిజము తీసుకున్నారు? బాప్తిజం ఇచ్చే యోహాను ద్వారా మేము తీసుకున్నాము. కాదు, మీరు నజరేయుడైన తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిజము తీసుకొని ఎడతెగక ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటారన్నారు. అక్కడ సమాధాన సంబంధమైన సువర్తమానము అక్కడ చెప్పబడింది. ఈరోజు నువ్వు ఆత్మ కోసము నువ్వు ఇంకా తెలుసుకొని ఆత్మను పొందుకోకలేకపోతే నీలో సమాధాన సంబంధమైన సువార్తను గ్రహించలేకపోతున్నావు. ఎందుకు గ్రహించలేకపోతున్నావు అంటే ఆ ఆత్మ నీ కన్నులకు మరుగైపోయింది. ఎందుకయ్యా నీ కన్నులు తెరవబడాలంటే నీలో ఆత్మ యందు విశ్వాసము కలిగి ఉండాలి. ఆత్మ యందు నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మ యందు నువ్వు పరితపించాలి. ఎడతెగ కూడా నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ కన్నులకున్న ఆ అవిశ్వాసమైన పొరలు పోయి విశ్వాసం నువ్వు పొందుకుంటావు. నువ్వు శక్తిని పొందుకుంటావు. నువ్వు బలమును పొందుకుంటావు. నువ్వు ఆసక్తిని పొందుకుంటావు. ఆ ఆసక్తి ఏమి చేస్తుందో తెలుసా? పైన పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి వచ్చి నీలో నివాసం చేస్తుంది. ఇంకా ఎక్కడ ఉన్నావు యవనసు బిడ్డలో? ఇంకా ఎక్కడ ఉన్నారు మీరు? ఓ తల్లి తండ్రి, ఎక్కడ ఉన్నారు ఇంకా మీరు? ఎందుకు యేసయ్య ఏడుస్తూ ఉన్నారయ్యానంటే అక్కడ యెరూషలేము పట్టణం చూసి వారు రక్షణతోనే ఆగిపోయారు. పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లేడంటూ ఉన్నారు. దేవుణ్ణి అంటున్నారు. వీడు దయ్యములకు అధిపతి అని మాట్లాడుతున్నారు. దురాత్మను యేసయ్య గద్దించిన వెంటనే దురాత్మ విడిచి వెళ్ళిపోయిన తర్వాత వారు దేవుని మహిమపరచకుండా, దేవుని గణపరచకుండా వారు అంటున్నారు, ఇతను బయల్జెబూలు అంటే ఈ దయ్యానికి అధిపతి. ఈ యొక్క ఆలోచన నువ్వు కలిగి ఉన్నావేమో చూసుకో. సమాధాన సంబంధమైన సువార్త నీ జీవితంలో ఇంకా నెరవేరబడలేదు. అందుకు ఆయన యెరూషలేములో ఉన్న ప్రజల కోసం ఆయన చింతిస్తూ ఉన్నాడు. ఎంతకాలమైంది రక్షింపబడి? నీకన్నా వెనకాల వచ్చిన యవనస్తులు ఆత్మను పొందుకొని నడిపించబడుతున్నారు. పౌరుషం లేదా? రోషం లేదా? ఏలియా రోషము ఎవరు పొందుకున్నారు? ఎలీషా పొందుకున్నాడు. నువ్వు రావద్దన్నా, నువ్వు నన్ను చంపినను, నన్ను పొమ్మన్నా, నన్ను ఛేదరించుకున్నా, నాకు మాత్రము నీ మీద ఉన్న 2 పాలు ఆత్మ నాకు కావాలి. ప్రార్థన చేయగలుగుతున్నావా? యాజకులను వెంటాడగలుగుతున్నావా? వాక్యాన్ని వెంబడించగలుగుతున్నావా? ఆత్మ పొందుకున్న బిడ్డల సమూహంతో ప్రార్థన చేయగలుగుతున్నావా? లేదా ఇంకా సమాధాన సంబంధమైన సువర్తమానమునకు దూరముగా వెళ్ళిపోతున్నావమ్మా? దేవుడు నిన్ను చూస్తే ఏడుస్తూ ఉన్నాడు. ఆయన నీకు అర్థం కావడం లేదు. నిన్ను చూసి కన్నీరు కారుస్తున్నాడు ఆయన. ఈ బిడ్డ రక్షింపబడి 5 సంవత్సరములైంది. ఈ బిడ్డ రక్షింపబడి 10 సంవత్సరములైంది. ఈ బిడ్డ రక్షింపబడి 30 సంవత్సరములైంది. ఈ బిడ్డ ఇంకా మరణంలోనికి వెళ్ళిపోతుంది. ఇంకా నా ఆత్మ లేదు కాబట్టి, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు కాబట్టి, నా సమాధాన సంబంధమైన సువర్తమానము ఆ బిడ్డలో లేదు కాబట్టి, ఆ శరీరంలో లేదు కాబట్టి, ఆ ఆత్మ లేదు కాబట్టి, ఆ ప్రాణంలో లేదు కాబట్టి యేసయ్య ఏడుస్తున్నాడు, బోధిస్తూ ఉన్నాడు ఆయన. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం.
యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువర్తమానము ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ఎవరితో మాట్లాడుతున్నారయ్యానంటే కొర్నేలి కుటుంబంలో ఉన్న బిడ్డలతో, కొర్నేలి కింద పని చేస్తున్న పనివారితో, కొర్నేలి దగ్గర ఉన్న రక్త సంబంధులతో, ఆ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరితో పేతురు గారు మాట్లాడుతున్నారు. ఏమిటా తెలుసా? ఇదిగో సమాధాన సంబంధమైన సువర్తమానము వారు గృహములో తెలియజేస్తున్నాడు పేతురు గారు. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. ఏమిటి సమాధాన సంబంధమైన సువర్తమానం అంటే? ఒకటి, యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ దేవుడు. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎవరైతే పాపములు ఒప్పుకుంటారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి రక్షణతో పాటు ఆత్మను కూడా అనుగ్రహిస్తారని పేతురు గారు కొర్నేలితో మాట్లాడుతున్నారు. సువర్తమానమైన సంబంధమైన సువర్తమానము కొర్నేలి ఇంటిలో వినబడింది. విన్నారు, గ్రహించారు. కొర్నేలి ఇంటిలో ఉన్నవారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు వాక్యాన్ని వింటున్నావు, వాక్యాన్ని గ్రహించగలుగుతున్నావా? నాకు రక్షణ సరిపోతుంది, ఆత్మ నాకు కాదు నువ్వు అనుకుంటున్నావమ్మా. సువర్తమానం ఆయన తెలియజేశాడు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో ఈ దినమంతైనను, ఈ గడి అయినను, ఈ క్షణములైనను, ఓ యెరూషలేములో ఉన్న ప్రజలరా, యెరూషలేములో ఉన్న పట్టణములారా, ఇదిగో ఈ సంగతులు మీరు తెలుసుకొని మీకు, మీ కుటుంబాలకు, మీ ఆత్మీయ జీవితములకు ఎంతో మేలని మాట్లాడుతున్నారు. ఏంటి సువర్తమానము? ఒకటి, రక్షణ. రెండవదిగా పరిశుద్ధాత్మతో నింపుకోవడము. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మతో నింపబడడము సువర్తమానము. ఎక్కడ ఆగిపోయావు నాన్న? ఎక్కడ ఆగిపోయావు? ఈ రాత్రికాల సమయంలో దేవుడు యెరూషలేము పట్టణం చూసి ఏడవడం లేదు. నిన్ను, నీ కుటుంబాన్ని చూసి, నీ ఆత్మీయ జీవితాన్ని చూసి, నీ బిడ్డలను చూసి ఆయన ఏడుస్తున్నాడు. ఇన్ని వాక్యాలు విన్నా, ఇంతమంది సంఘంలో పరిశుద్ధాత్మ పొందుకున్న బిడ్డలు ఉన్నా, నువ్వింకా ఆత్మను పొందుకోకపోతే, ఇంకా నువ్వు ఆ స్థితిలోనే ఉంటే, ఇంకా అభివృద్ధిలోనికి రాకపోతే, ఇంకా ఫలించే స్థితిలోనికి రాకపోతే, ఇంకా 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించకపోతే, ఆయన నిన్ను చూసి ఏడుస్తున్నాడు. జ్ఞాపకం చేసుకో. ఆయన ఏడిపించే విధముగా ఉంటున్నావా? ఆయనను సంతోషపెట్టే విధముగా ఉంటున్నావా? మొట్టమొదటి ఆయన మాట్లాడుతున్నారు, 1వ దినము కోసం మాట్లాడుతున్నారు. 1వ దినము ఏమిటనంటే సమాధాన సంబంధమైన సువర్తమానము కోసం ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు మనం ఏ విధముగా మనం ఉంటున్నాము తల్లి? కొర్నేలి ఇంటి వలె రక్షణతో ఆత్మను పొందుకున్నావా? ఎఫెసీ సంఘం వలె రక్షణతో పాటు ఆత్మను పొందుకున్నావా? మేడగదిలో శిష్యుల వలె రక్షణ ఆత్మను పొందుకున్నావా? లేదా రక్షణతోనే నువ్వు ఆగిపోయేవేమో. జాగ్రత్త, జ్ఞాపకం చేసుకో. ఆయన నీకు సమాధాన సంబంధమైన సువర్తమానమును ఆయన నీకు వినిపింప చేస్తూ ఉన్నాడు. ఆయన నాకు కాదు నువ్వు అనుకుంటున్నావా? రెండవదిగా ఆయన మాట్లాడుతున్నాడు. 2వ దినము కోసం ఆయన మాట్లాడుతున్నారు. 19వ అధ్యాయం 42వ వచనం చదవండి నాన్న. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి కనుక. రెండవ దినము కోసం మాట్లాడుతున్నాడు. నీవు ప్రభువు దినము దర్శన కాలం ఒకటి రాబోతుంది. ఒక్కసారి 43 చదివినట్లయితే, నిన్ను దర్శించు కాలము ఒకటి, నీకు బోధించే కాలము. రెండవదిగా ఆయన దర్శించే కాలము. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. 2వ రాకడ కాలం అది. 2వ రాకడ కాలం అది. ఆయన అంటున్నారు, నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియదు, కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి.
మీరు పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండండి, మీరు విశ్వాసము కలిగి ఉండండి, మీరు వాక్యములో నిలబడి ఉండండి అని ఆయన మాట్లాడుతున్నారు. రెండవదిగా ఆయన దర్శించే కాలము కోసం ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటి దర్శించే కాలం అంటే రెండవ రాకడ. రెండవ రాకడలో నీవు నేను ఏ విధముగా ఉండాలి అని అంటే 43వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు, నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. మొదట నీవు విన్నావు, దేనికోసము? రక్షణ కోసము విన్నావు, ఆత్మ కోసము విన్నావు. అప్పుడు ఇప్పుడు నువ్వేమి చేయాలి? రెండవ రాకడలో అంటే నీవు నన్ను ఎరిగే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మొదట తెలుసుకున్నావు, రెండవదిగా నీవు పొందుకునే స్థితిలో ఉండాలి, నువ్వు నిలబడే స్థితిలో ఉండాలి, రక్షణలో నిలబడాలి, ఆత్మలో నిలబడాలి. నువ్వు నిలబడే స్థితిలో ఉండి నీవు నన్ను ఎరగాలి. నేను మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాను, మేఘల మీదకి రాబోతూ ఉన్నాను, సకల పరిశుద్ధులతో రాబోతూ ఉన్నాను. కానీ నీ కన్నులు నన్ను ఎరగాలి, నీ నోరు నన్ను ఎరగాలి, నీ ఆత్మీయ జీవితము మొత్తము నన్ను ఎరిగే స్థితిలో ఉండాలి. ఆ స్థితిలో నువ్వు ఉండాలని రెండవ దినము కోసం ఆయన మాట్లాడుతున్నాడు. ఏ విధముగా ఉన్నావు? ఇప్పుడే ఆయన వస్తే నీ ఆత్మీయ స్థితి ఏమిటి? సిద్ధపడి ఉన్నావా? ఆయనను ఎరగడం అంటే ఏమిటనంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఇప్పుడు మీరు దేనిని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై అండర్లైన్ చేసుకోవాలి. ఒకప్పుడు మీరు తెలుసుకున్నారు, ఇప్పుడు నేను మిమ్మల్ని తెలుసుకోవాలి. అంటే దేవుని చేత ఎరగబడిన కుటుంబాలుగా మనం ఉండాలి, దేవుని చేత ఎరగబడిన బిడ్డలుగా మనం ఉండాలి, దేవుని చేత ఎరగబడిన ఆత్మలుగా ప్రకాశించే దీపములుగా మనం ఉండాలి. రెండవ రాకడలో ఈరోజు ఏ విధముగా మనం అంటున్నాం? ఆయన అంటున్నారు, నా చేత మీరు ఎరగబడి ఉండాలి. అదే ఆయన 43వ వచనములో మాట్లాడుతున్నారు, దర్శించే కాలమున నీవు నన్ను ఎరిగిన ఎడల మీకు ఎంత మేలో. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు ఏ విధముగా ఉన్నాం మనం? ఆయన నువ్వు తెలుసుకున్నావు, ఆయన వాక్యాన్ని తెలుసుకున్నావు, రక్షణ పొందావు. ఆయన నిన్ను రెండవ రాకడలో ఆయన దర్శించే కాలంలో చూడబోతూ ఉన్నాడు. దేనిని చూడబోతూ ఉన్నాడు తెలుసా? వాక్యములో నువ్వు నిలబడ్డావో లేదో చూడబోతూ ఉన్నాడు. ఎరగడం అంటే ఏమిటో తెలుసా? ఒకటి, నువ్వు వాక్యాన్ని తెలుసుకున్నావు, ఆ వాక్యం ద్వారా నీవు రక్షింపబడ్డావు, ఆ రక్షణలో నువ్వు నిలబడమే ఆయన ఎరగడము. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఆ వాక్యములో నిలబడాలి, ఆ కట్టడలో నీవు నిలబడి ఉండాలి. జక్కయ్య ఎవరి దగ్గర నిలబడ్డాడో తెలుసా? యేసయ్య దగ్గర నిలబడ్డాడు. హల్లెలూయా. నిలబడ్డాడు కాబట్టి యేసయ్య జక్కయ్యను ఎరిగాడు. హల్లెలూయా. ఎరిగిన తర్వాత, నిలబడిన తర్వాత జక్కయ్యతో మాట్లాడుతున్నాడు, నీవు అబ్రహాము కుమారుడివే. హల్లెలూయా. నువ్వు పడిపోయి ఉంటే ఆయన నిన్ను ఎరగడా, వాక్యంలో నిలబడి ఉంటే నిన్ను ఆయన ఎరుగుతాడా. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. త్రోవ పక్కన ఉంటే నిన్ను ఆయన ఎరగడా. త్రోవలోనికి వస్తే, వాక్యములోనికి వస్తే, కట్టడలోనికి వస్తే ఆయన ఎరిగే దేవుడు. భర్తమై త్రోవ పక్కన ఉన్నాడు, శిష్యులు తీసుకొచ్చి నిలబెట్టారు త్రోవలోనికి. యేసయ్య మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు కాబట్టి, నా వాక్యములోనికి వచ్చావు కాబట్టి, నీకు ఏది కావాలో కోరుకో. నిలబడగలిగేవాడి క్రైస్తవుడు. నిలబడగలుగుతున్నావా? ఆయన నిన్ను ఎరగాలనంటే ఒకటి, వాక్యములను నిలబడాలి. సుంకరి ఎక్కడ నిలబడ్డాడో తెలుసా? దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడో తెలుసా? నేను పాపిని ప్రభువా, నేను పాపిని ప్రభువా, నేను దుర్మార్గుని ప్రభువా, నేను అన్యాయస్తుని ప్రభువా, నాకు నేను హెచ్చించుకోవడం లేదు, నా పాప స్థితి ఇదిగో నాకు తెలిసింది కాబట్టి నేను పాపిని ప్రభువా అని ఒప్పుకున్నాడు కాబట్టి నీతిలో నిలబడ్డాడు. సొంకరి చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. నిలబడగలుగుతున్నావా? రెండవ రాకడ కోసం, దర్శించే కాలం కోసం ఆయన మాట్లాడుతున్నాడు. మొదట నేను సమాధాన సంబంధమైన సువర్తమానాన్ని మీకు తెలియజేశాను. ఆ తెలియచేసిన సువర్తమానము ఒకటి, వాక్యము. ఆ వాక్యము నిలబడి ఉంటే నేను మిమ్మల్ని ఎరుగుతాను. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం.
దేని మీద నిలబడుతున్నావు? దేని మీద నిలబడగలుగుతున్నావు? ధనం మీద నిలబడ్డాడు యవనస్తుడైన ధనవంతుడు, వెనకకి వెళ్ళిపోయాడు వ్యసనపడుతూ. సమాధానమైన సంబంధమైన సువర్తమానము దేవుడు నీకు వినిపిస్తూ ఉంటే ఇంకా వాక్యం మీద నిలబడకుండా ఇంకా నా శక్తి అంటున్నావు, ఇంకా నా బలం అంటున్నావు, ఇంకా నా అందం అంటున్నావు, ఇంకా నా తెలివితేటలు అనుకుంటున్నావు, నా ఉద్యోగం అంటున్నావు, నా రక్త సంబంధాలు అనుకుంటున్నావు. దేని మీద నిలబడగలుగుతున్నావు? జాగ్రత్త. నీ ధనం మీద నిలబడుతున్నావా? నీవు చేసిన స్వంత కార్యములు స్వనీతి మీద నిలబడగలుగుతున్నావా? శాస్త్రి పరిసెడు దేవాలయంలోకి వచ్చి మాట్లాడుతున్నాడు, నేను దశమ భాగం ఇస్తున్నాను, నేనే ప్రార్థన చేస్తున్నాను, రకరకాల తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. అంటే తనకు తాను తన జీవితం మీద నిలబడ్డాడో. దేవుడు అంటున్నాడో, నీవు నాకు తెలియదని మాట్లాడుతున్నాడు. నువ్వు అనీతిమంతుడవో. ఎవరు నిలబడ్డాడు తెలుసా? నేను పాపిని ప్రభు అని తనకు తాను తగ్గించుకొని పాపములు ఒప్పుకున్నావని దేవుడు చూసి అంటున్నాడు, నీవు నా నీతిలో నిలబడ్డావు. దేనిలో నిలబడి ఉంచున్నావు? నిలబడకపోతే ఆయన నిన్ను ఎరగడు తల్లి. రెండవదిగా దేనిలో మనం నిలబడాలనంటే ఆత్మలో మనము నిలబడాలి. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆత్మలో నిలబడ్డావని ఎలా తెలుస్తుంది తెలుసా? నీవు ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటావా? చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. ఐగుప్తు ప్రజలు ఏమి చేశారో తెలుసా? మేఘ స్తంభము అగ్ని స్తంభము ఎప్పుడైతే వారి మీదకు వచ్చిందో వారు నిలబడలేదో, వారు నడుస్తూ ఉన్నారు. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. ఆగిపోయావు. ఎక్కడో ఆగిపోయావు నువ్వు. ఏ ధనమును చూసో, ఏ లోకాన్ని చూసో, నిరక్త సంబంధం చేసే కార్యాలు చూసి ఆగిపోయి నిలబడిపోయి చూస్తున్నావు నువ్వు ఆత్మను పొందుకుంటే ఆ ఆత్మ నిన్ను ఏమి చేస్తుందో తెలుసా? నిలబడనివ్వదో. నిన్ను ఏమి చేస్తుందో తెలుసా? నడిపిస్తూ ఉంటుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతి. వాక్యము నిన్ను నిలబెడుతుంది, ఆత్మ నిన్ను నడిపిస్తుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. జక్కయ్య యేసయ్య నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళారో? ఇంటిలోనికి వెళ్ళారు. అంటే జక్కయ్య ఏమి పొందుకున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాడు అంటే యేసయ్య జక్కయ్య ఇదిగో పక్కనే నిలబడి నడుచుంటికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. జక్కయ్య వాక్యం మీద నిలబడమే కాదు, అబ్రహాము ఏ విధముగా నడిచాడో ఆ విధముగా నడుచుకుంటూ ఆ యొక్క అతి పరిశుద్ధతలోనికి, ఆ విశ్వాసములోనికి, ఆత్మీయ జీవితంలోనికి వెళ్ళిపోయాడు. ఈరోజు ఇంకా నువ్వు ఆత్మ పొందుకోలేదంటే ఆయన నేను ఎరగడు సుమా, జాగ్రత్త. అందుకైనా అంటూ ఉన్నారు, నేను దర్శించే కాలంలో నేను ఎరిగిన బిడ్డలకు ఎంతో మేలని మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఆయన సన్నిధానములోనికి నడిపిస్తాడు. ఆయన బలిపీఠం దగ్గర నడిపిస్తాడు. ఆయన పాద సన్నిధి దగ్గర నడిపిస్తాడు. ఆయన యెరూషలేము పట్టణములకు, బత్లెహేము పట్టణములకు నడిపించే దేవుడు. ఎక్కడ ఆగిపోయావు? నడవలేకపోతున్నా. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నిలబడ్డావని సంతోషం కాదు నాయన, నువ్వు ఆత్మను పొందుకొని నువ్వు గురు యొద్దకు నువ్వు నడిపించబడాలి. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతి. నిలబడ్డావని సంతోషము కాదు, నువ్వు పడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే నీలోనికి వచ్చేది ఆత్మ, నీలోనికి వచ్చేది శక్తి, నీలోనికి వచ్చేది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఎక్కడికి నడిపిస్తుంది తెలుసా? సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. అది గురు యొద్దకు నడిపిస్తుంది. ఎక్కడ ఆగిపోయో? నా భక్తే నా ప్రార్థనే పనికిరాదు. రెండో రాకడలో ఆత్మ పొందుకోకపోతే ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు, వాడు నావాడు. నువ్వు లెక్కేసుకో, పరీక్షించుకో. నేను దశమాకలు ఇచ్చి ఎత్తనాను, పరిచయులాగా ప్రార్థన చేసి ఎత్తనాను, కేకలేసి నేనే వాడు పడిపోతాను. ఈ స్తంభంలో, ఈ చర్చిలో మూల స్తంభాన్ని ఆత్మను పొందుకున్నావా? ఆత్మతో నడిపించబడుతున్నావా? గురి ఎత్తుగా నడుస్తున్నావా? ఆగిపోయావా? నీకు నువ్వు పరీక్షించుకో. మూడవదిగా ఏమి చేస్తాడు ఆత్మ పొందుకున్నవాడనంటే? ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. రోమపత్రిక 14వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం.
నా తోడు నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని స్తుతించును. దేవుని స్తుతించును. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే ఆయన నిన్ను ఎరగాలంటే ఒకటి వాక్యములో నిలబడాలి, రెండవదిగా పరిశుద్ధాత్మను పొందుకొని నువ్వు నడిపించబడుతూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నడిపించబడుతున్నావో మూడుగా ఏమి చేయాలో తెలుసా? నువ్వు ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. ఆయన అంటున్నారు, అంత్యకాల దినములు నేను రాబోతున్నాను, ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నోరు స్తుతింపబడాలి అని అంటే నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉండి ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను మహిమపరుస్తూ ఉండాలి. అప్పుడు నిన్ను ఆయన ఎరుగుతాడు, అప్పుడు ఆయన నిన్ను తెలుసుకుంటాడు. రెండవ దినము ప్రభు దినము, ఆయన దర్శించే దినము, యెరూషలేము పట్టణమునకు రాబోయే దినము ఒకటి రాబోతూ ఉన్నది. అప్పుడు నీవు ఆయన దృష్టిలో ఉండాలనంటే, ఆయన హృదయంలో ఉండాలంటే, నీవు ఆయనను ఎరగాలంటే, ఆయన నిన్ను ఎరగాలంటే ఒకటి వాక్యములో నిలబడాలి, రెండవదిగా పరిశుద్ధాత్మతో నడిపింపబడుతూ ఉండాలి, మూడవదిగా మోకరించి ప్రార్థన చేస్తూ నీ నోరు అనుదినము నువ్వు స్తుతిస్తూ ఉంటే ఆయన నేను ఎరుగుతాడు. తల్లి రాహాబు ఆమె ఎంతమందిని చేర్చుకుందంటే ఇద్దరిని చేర్చుకుంది. ఒకటి వాక్యమైన దేవుని చేర్చుకుంది, రెండు పరిశుద్ధాత్మ దేవుని చేర్చుకుంది. గృహములో ఉండి కన్నీరు కారుస్తుంది, గృహములో ఉండి ప్రార్థన చేస్తుంది, గృహములో ఉండి ఆయనను స్తుతిస్తుంది, గృహములో ఉండి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంటుంది. యెహోషువ వచ్చి మాట్లాడుతున్నాడు, ఈమె యొక్క ఇంటిని మాత్రం వదిలిపెట్టండి, ఈ తొగరు ధరము ఉన్న ఇంటిని మాత్రం వదిలిపెట్టండి, ఈ గృహములో ఎంతమంది ఉంటున్నారు అంతమందిని వదిలిపెట్టండి, మిగతా వాళ్ళందరినీ కాల్చివేయండి, విడుదల పొందండి. అంటే యెహోషువ ఎవరిని ఎరిగాడో తెలుసా? రాహాబు కుటుంబాన్ని ఎరిగాడు. హల్లెలూయా. ఎందుకు రాహాబు కుటుంబాన్ని ఎరిగాడంటే, రాహాబు కుటుంబంలో రక్షణ, రాహాబు కుటుంబంలో ఆత్మ ఉంది, రాహాబు కుటుంబము ప్రార్థన చేస్తుంది, రాహాబు కుటుంబం నిలకడగా ఉంది. ఎందులో? వాక్యములో, ఎందులో? ఆత్మలో, ఎందులో? ప్రార్థన చేసే స్థితిలో ఉన్నదాని జీవితంలో, ఉన్నదాని జీవితంలో ఉన్నదా తల్లి. అందుకే కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథము 81వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అయ్యో నా ప్రజలు నా మాట వినిన నా ప్రజలు నా మాటను వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు, నాకు ఎంతో మేలు. చెప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. వినడమే కాదు, సమాధాన సంబంధమైన విషయంలో వినడమే కాదు, వాటిని నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. వాటి ప్రకారంగా నీవు నడవాలి. దావీదు గారు అంటున్నారు, వాక్యము విని దాని ప్రకారంగా వారి మార్గములో నడిచిన వారికి ఎంత మేలు, ఎంత మేలు. ఏమిటి మేలంటే, రెండవ రాకడలు నువ్వు ఎత్తబడతావు. ఎప్పుడూ సమాధాన సంబంధమైన సువార్త మనము వినాలి. ఏమిటి సమాధాన సంబంధమైన సువర్తమానం? ఒకటి రక్షణ, రెండు ఆత్మను పొందుకోవడం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే విన్నావో వాటిని నీవు రెండవ రాకడలో నువ్వు పొందుకొని ఆయనకు నువ్వు కనపరచాలి. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతి. అయ్యా, నాలో వాక్యం ఉంది, నాలో ఆత్మ ఉంది, నాలో ప్రార్థన జీవితము, మోకరించే జీవితము, నిన్ను స్తుతించే జీవితము, నిన్ను ఆరాధించే జీవితము నాలో ఉంది ప్రభు అని అంటే, ఆయన మధ్యాకాశం నుంచి చూసి నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోయే దేవుడు, నిన్ను చేర్చుకొని వెళ్ళిపోయే దేవుడు. రెండవ రాకడ దర్శించబోతున్నాడు. ఆయన దర్శించబోతూ ఉన్నాడు.